నమస్తే అవధాని. తమిళనాడు రాజకీయాలు రోజు ఒక మలుపు తిరుగుతుంటాయి. రోజు కూడా గట్టిగా మాట్లాడితే గట్టకి దీన్ని కొంతమంది ఏమో అవకాశవాదం అంటున్నారు, కానీ దాన్ని వేరే యాంగిల్లో చూడవచ్చు. అవకాశవాదం అని అనుకోవడం కన్నా రాజకీయ పార్టీల ప్రథమ లక్ష్యం బహిరంగంగా ఒప్పుకోకపోయినా ఇట్స్ పవర్. ష్యూర్లీ అది ఏ పార్టీ అనేది తీసుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, దేర్ ప్రైమ్ టార్గెట్ అండ్ ఎయిమ్ ఇస్ టు బీ ఇన్ పవర్. దానికోసం ఏదైనా చేస్తారు. అండ్ ఆ చేసి నైతికము అని చెప్పుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో యాజ్ ఆన్ టుడే ప్రస్తుతం వస్తున్న సమాచారం అయితే విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానించారు అనేది సమాచారం. ఓకే, రైట్. సాయంత్రం ఏం వార్త చూద్దాం. దీంట్లో సరే, విజయ్కి కావాల్సిన మెజారిటీ ఇంకా రాలేదు. ఏం చేస్తాడో ఏం చేయాలి తెలియదు. విజయ్కి అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద వస్తున్న డిస్కషన్లో ఏమిటంటే, సరే కాంగ్రెస్ ఆల్రెడీ ఓపెన్గా సుదీర్ఘకాలంగా ఉన్న డిఎంకే మిత్రత్వాన్ని కాదని విజయ్కి మద్దతు ప్రకటన చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు 5 సీట్లు ఉంది. రెండవ పరిస్థితుల్లో అన్నా డిఎంకేలో ఒక వర్గం విజయ్కి సపోర్ట్ చేయాలి అని చూస్తోంది. నిన్న సాయంత్రం వరకు వచ్చిన ఒక ఫీలర్స్ కానీ వార్తలు కానీ ఏమిటంటే, అన్నా డిఎంకే చేతులు కలిపే అవకాశం ఉంది అని నిన్న సాయంత్రం వరకు చాలా ఫీలర్స్ ట్రోలింగ్ జరిగింది. దాని మీద డిస్కషన్స్ అయ్యాయి. ఇప్పుడు అది కాదని ఏమవుతుంది అంటే, దీనికి సంబంధించి కూడా నేను రాత్రే కొంత సమాచారం, కొంత సూచనలు వచ్చాయి. డిఎంకేలో ఒక వర్గం, అన్నా డిఎంకేలో ఒక వర్గము విజయ్కి మద్దతు ఇవ్వాలని చూస్తోంది. దాని మీద చాలా ఎక్కువ పార్టీలో గొడవ అయింది. అండ్ వాట్ హ్యాపెండ్ అనే దాని మీద కంప్లీట్ క్లారిటీ ఇంకా రాలేదు. కానీ బట్ ఏ గ్రూప్ అంటే ఇప్పుడు ఒప్పుకోకపోయినా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సంచలనం. అండ్ అతన్ని ఏమాత్రం అతనికి వ్యతిరేకత చేసిన, అతనికి అధికారం రాకుండా చేసిన దాని పరిణామాలు సుదీర్ఘంగా ఉంటాయి అనేది వీళ్ళందరూ అనుమానం.